హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై అండి ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొద్దిగా అది వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసేసి కాలీఫ్లవర్ ఫస్ట్ కడిగేసి అందులో కొంచెం ఉప్పు వేసుకొని అందులో అయితే వేసేసిన వేడి నీటిలోన ఉప్పు వేసామంటే ఏమైనా కెమికల్స్ ఉన్నా నెక్స్ట్ పురుగు గట్ట ఏమైనా ఉన్నా పోతుంది అనేసినని అందుకే వేడి నీటిలో అయితే వేసుకున్నాను. అది కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఉక్కలే పెట్టుకుని అందులో ఆయిల్ వేసేసి కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పోపులు, ఆవాలు వేసేసి నెక్స్ట్ ఒక ఉల్లిపాయ అయితే కొద్దిగా సన్నగా పొడవుగా అయితే కోసుకొని ఇవి బాగా ఒక 4 పచ్చిమిర్చి వేసేసి ఇవి బాగా కలుపుకొని నెక్స్ట్ వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకున్నాను. అల్లం కూడా కచ్చపచ్చ దంచుకొని వేసుకొని నెక్స్ట్ ఏదైతే ఉందో గోబీ అదే కాలీఫ్లవర్ అనేది ఈ కాలీఫ్లవర్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కాలీఫ్లవర్ని అయితే తీసుకొని ఇందులో అయితే వేసేస్తానండి. తాలింపులో అయితే వేసేయాలి. మొత్తం వాటర్ అంతా ఇదైపోయినాక వేసేసిన తర్వాత బాగా కలుపుకొని ఇందులో కొంచెం ఉప్పు వేడిగా ఉంది కదండి, వేడిగా ఉండడం వల్ల అందుకే నేను దాంతో తీసేసి అయితే వాటర్ అంతా ఇచ్చేసి వేస్తున్నాను. ఆల్రెడీ వేడి నీటిలో కొంచెం ఉడికిపోద్ది, పెద్దగా ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు. అందుకనేసి కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసి అయితే కొద్దిగా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ టమోటాలు అండి. దీంట్లో ఎప్పుడైనా కాలీఫ్లవర్ కర్రీలోకి ఎన్ని ఎక్కువ టమాటాలు వేసుకుంటే అంత బాగుంటుందండి. కర్రీ అయితే బాగుంటుంది, స్మెల్ అనేది రాదు. చాలా వరకు నా చిన్నప్పుడు అయితే నేను కాలీఫ్లవర్ స్మెల్ వస్తుందని నేను అసలు తినేదాన్ని కాదండి. అప్పుడు నచ్చేది కాదు. ఇప్పుడు ఏమంటే కాలీఫ్లవర్ స్మెల్ వచ్చినా తినాల్సిందే తప్పదు. ఆ స్మెల్ రాకుండా ఉండేదానికనేసి టమాటాలు ఎక్కువ వేసుకుంటే ఆ టమాటాల వల్ల స్మెల్ అనేది తెలియదండి, బాగుంటుంది కూడాను. ఎక్కువ వేసుకుంటే టమాటాలు కర్రీ కూడా రుచి వస్తుంది. కాలీఫ్లవర్ స్మెల్ వస్తే పిల్లలు తినరు కొంతమంది. పిల్లలు ఎందుకులేండి, నేను కూడా తిన్ను. అలా అనేసినని కొంచెం టెక్కు చూపిస్తాం కదా, అందుకనేసి కొంచెం ఎక్కువ టమాటాలు వేసుకోండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. మీకు కనుక ఉప్పు సరిపోకపోతే చూసేసి మళ్ళీ వేసుకోండి తగినంత. ఇదండి కాలీఫ్లవర్ కర్రీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.